అనగనగా రామాపురం అనే ఊరిలో కుముదయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఊరి చివరన 2 ఎకరాల బీడు భూమి ఉండేది. కుముదయ్య ఆ బీడు భూమిలోనే కష్టపడి వ్యవసాయం చేస్తూ తన జీవితం గడుపుతున్నాడు. అయితే కుముదయ్య భార్య మంగ పరమ గయ్యాళి. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో అతనితో గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు పొలం నుండి ఇంటికి వెళ్ళిన కుముదయ్య భార్యతో ఇలా అన్నాడు. ఇదిగో మంగా, ఇవాళ పొలంలో కాస్త పని ఎక్కువగా ఉందే. నువ్వు త్వరగా అన్నం పెడితే తినేసి త్వరగా పొలానికి వెళ్తాను. అబ్బో, ఈయన గారికి 100 ఎకరాలున్నాయి మరి. కాస్త ఆలస్యం చేస్తే లక్షల్లో నష్టం వస్తుంది. ఉండేది ముష్టి 2 ఎకరాలు, అది కూడా బీడు భూమి. ఏడాదంతా కష్టపడినా పైసా ఆదాయం రాదు అంటూ గొనుగుతూ పళ్ళెంలో కాస్త అన్నం వడ్డించింది. ఏంది మంగా, ఈరోజు కూడా పచ్చడన్నమే పెట్టావు? 2 రోజుల నుండి ఉత్త పచ్చడే పెడుతున్నావు. అయినా మొన్ననే కదా మంగా కూరగాయల కోసమని నువ్వు డబ్బులు తీసుకుంది. అంటే ఏమిటయ్యా నీ ఉద్దేశం? నువ్విచ్చిన డబ్బులతో కూరగాయలు తెచ్చుకుని నేను ఒక్కదాన్నే తింటున్నానా? లేకపోతే వాటిని దాచిపెట్టుకుని బంగారం కొనుక్కుంటున్నానా? పెళ్ళ ఇన్నేళ్లైనా భార్యకు ఒక బంగారు గొలుసు తేవడం చేతగాదు గాని కూరగాయల లెక్కలు మాత్రం అడుగుతున్నాడు చూడు అంటూ మళ్ళీ తన నోటికి పని చెప్పింది మంగ. భార్య సంగతి తెలిసిన కుముదయ్య మారు మాట్లాడకుండా ఆ పచ్చడన్నం గబగబా తిని బయటకు వచ్చాడు. దేవుడా, దీని పెళ్లి చేసుకున్నాక నా జీవితంలో మనశ్శాంతి పూర్తిగా కరువైంది. ఇక దీన్ని భరించడం నా వల్ల కాదు స్వామి. ఎటైనా దూరంగా పోయి నా బతుకేదో నేను బతుకుతాను. అలా తన జీవితం గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా అడవి వైపు నడిచాడు కుముదయ్య. అడవిలో చాలా దూరం నడిచాక వర్షం కురవడం మొదలైంది. 4 చినుకులు తలపైన పడ్డాక తేరుకున్న కుముదయ్య, అయ్యో, నేనెలా ఈ అడవిలోకొచ్చాను? పైగా వర్షం కూడా పడుతుంది. ఇప్పుడేం చెయ్యాలబ్బా అంటూ చుట్టూ చూశాడు. దగ్గర్లో అతనికి ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. ఆ చెట్టు మొదట్లో ఒక పెద్ద తొర్ర కూడా ఉంది. కుముదయ్య వెంటనే వెళ్ళి ఆ చెట్టు తొర్రలో కూర్చున్నాడు. అమ్మయ్యా, వర్షం తగ్గే వరకు ఇక్కడే ఉండి తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కుముదయ్య ఇలా అనుకుంటుండగానే ఆ చెట్టు మీదకు 2 పిల్లదెయ్యాలు వచ్చాయి. అవి వర్షంలో కాసేపు ఆడుకొని ఇలా మాట్లాడుకున్నాయి. ఓరే నల్లోడా, నాకు బాగా ఆకలేస్తుందిరా. నాకు కూడా బాగా ఆకలేస్తుందిరా తెల్లోడా. అయితే మనం ఆహారం కోసం ఎక్కడికి వెళ్దాంరా? పాతాళ లోకానికా, పిశాచాల లోకానికా, లేకపోతే బంగారు లోకానికా? బంగారు లోకానికి వెళ్దాంరా, అక్కడ ఆహారం చాలా రుచిగా ఉంటుంది. అలా బంగారు లోకానికి వెళ్లాలని నిర్ణయించుకున్న ఆ పిల్లదెయ్యాలు తమ శక్తిని ఉపయోగించి మర్రి చెట్టుతో సహా గాల్లోకి ఎగిరాయి. ఆ చెట్టు తొర్రలో కూర్చుని ఉన్న కుముదయ్య మర్రి చెట్టు అలా గాల్లో ఎగరడం చూసి భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కొంచెం సేపటి తర్వాత వాళ్ళు బంగారు లోకాన్ని చేరుకున్నారు. మర్రి చెట్టుపై ఉన్న ఆ 2 పిల్లదెయ్యాలు ఆహారం కోసం వెళ్ళాయి. అది చూసిన కుముదయ్య ధైర్యం తెచ్చుకుని తొర్రలో నుండి బయటకు వచ్చాడు. తన చుట్టూ ఉన్న బంగారు లోకాన్ని చూసి ఆశ్చర్యపడుతూ ఇలా అనుకున్నాడు. ఓరి దేవుడా, ఇదంతా బంగారమే. నేనొక పని చేస్తాను. ఇందులో నుండి కొంత బంగారం తీసుకెళ్ళి నా భార్యకిచ్చానంటే అది దాని గయ్యాలితనం వదిలిపెట్టి నన్ను మంచిగా చూసుకుంటుంది. అలా ఆలోచించిన కుముదయ్య తన దగ్గర ఉన్న కండువాలో కొంత బంగారాన్ని మూటగట్టుకుని తిరిగి వెళ్ళి ఆ మర్రి చెట్టు తొర్రలో కూర్చున్నాడు. ఇంతలో ఆహారం కోసం వెళ్ళిన ఆ పిల్లదెయ్యాలు తిరిగి మర్రి చెట్టు దగ్గరకు వచ్చాయి. అవి చెట్టుపైన కూర్చోగానే చెట్టు గాల్లోకి ఎగిరింది. క్షణాల్లో వాళ్ళు కిందకు వచ్చారు. ఒరే నల్లోడా, రేపు కూడా మనం ఆహారం కోసం బంగారు లోకానికే వెళ్దాంరా. అలాగేరా అంటూ ఆ 2 పిల్లదెయ్యాలు చెట్టుపై నుండి ఎగిరిపోయాయి. దెయ్యాలు వెళ్ళాక కుముదయ్య చెట్టు తొర్రలో నుండి బయటకు వచ్చి తన దగ్గర ఉన్న బంగారంతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. మంగా, ఇదిగో మంగా, ఒకసారి ఇటు చూడు, నేనేం తెచ్చానో. అబ్బబ్బా, ఏందయ్యా, ఏదో బంగారం తెచ్చినట్టు ఎందుకట్ట అరుస్తున్నావు? నిజంగా బంగారమే తెచ్చాను, చూడు. అవునయ్యా, నిజంగా బంగారమే. అబ్బా, ఎంత బాగుందో. అవును, ఇంత బంగారం నీకెక్కడిది? కుముదయ్య జరిగిందంతా మంగతో చెప్పాడు. అందుకు మంగ, నీకసలు బుద్ధుందా? అంత బంగారం అక్కడుంటే నువ్వు ఈ కొంచెం బంగారమే తెచ్చావా?
అయినా నువ్వు ఏ పని సరిగ్గా చేసావు గనక అంటూ కుముదయ్యను బాగా తిడుతుంది. కుముదయ్య ఎంత చెప్పినా వినకుండా ఇంకా బంగారం కావాలంటూ 2 గోనె సంచులు చేతిలో పట్టుకుని అడవి వైపుకు వెళ్ళింది. అడవిలో చాలా దూరం నడిచాక మంగకు ఆ మర్రి చెట్టు కనిపించింది. వెంటనే వెళ్ళి ఆ చెట్టు తొర్రలో కూర్చుంది మంగ. సాయంత్రం అయ్యేసరికి ఆ 2 పిల్లదెయ్యాలు చెట్టు దగ్గరకు వచ్చాయి. అవి చెట్టు పైన కూర్చోగానే చెట్టు గాల్లో ఎగరడం మొదలుపెట్టింది. చెట్టు తొర్రలో కూర్చుని ఉన్న మంగ ఇలా అనుకుంటుంది. అబ్బా, ఈ 2 సంచుల నిండా బంగారం తెచ్చుకొని నా ఒంటి నిండా నగలు చేయించుకుంటాను. ఇంతలో మంగ చేతిలో నుండి ఒక సంచి జారి కింద పడిపోయింది. అమ్మో, నా సంచి పడిపోయింది. ఇదిగో పిల్లదయ్యాలు, కొంచెం చెట్టుని కిందకి దించండి, నేను నా సంచిని తీసుకొని వస్తాను. ఒరే నల్లోడా, ఎవర్రా ఇది మనతో పాటు వస్తుంది? చూస్తుంటే మనల్ని పట్టుకోవడానికి వచ్చినట్టుందిరా. దీన్ని వెంటనే తోసేయ్ అంటూ ఆ 2 పిల్లదెయ్యాలు మంగను కిందకు తోసేశాయి. అలా మంగ తన అత్యాశతో తన ప్రాణాలు కోల్పోయింది.